మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16, 17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అమ్మవారి గుడిలో ఇదేం పని? నువ్వసలు మనిషివేనా? పవిత్రంగా కొలిచే అమ్మవారి ఆలయంలో ఇలా చేయడానికి నీకు మనసెలా వచ్చింది? అమ్మవారి ఆలయం అంటే నీకంత చులకనగా కనిపిస్తోందా? ఆ తల్లిని దర్శనం చేసుకోవడానికి మంచి మార్గంలో వెళ్ళాలి. కానీ ఇదేం పాడు బుద్ధి? ఆలయానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని ఎంతటి వాళ్లైనా పాటించి తీరాల్సిందే. అలా కాకుండా వాటిని పక్కన పెట్టి విఐపీలా వెళ్ళి ఆలయానికే కళంకం తెచ్చావు. నీలాంటి నీచులను అస్సలు వదిలిపెట్టకూడదు. ఇలాంటి వాళ్ళు గుడికి వస్తే మీరు ఊరుకుంటారా? అయితే ఈ వ్యక్తిని ఏం చేయాలో మీరే చూసి చెప్పండి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నకిలీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి హల్చల్ చేశాడు. 2.5 సంవత్సరాలుగా ఫేక్ ఐడి కార్డులతో అమ్మవారి ప్రోటోకాల్ దర్శనం చేసుకుంటూ హడావిడి చేస్తున్నాడు. ఆలయ సిబ్బందికి అనుమానం రావడంతో నిఘా పెట్టిన ఆలయ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో ఇతగాడి అసలు వ్యవహారం మొత్తం గుట్టురట్టయింది. తనకి తాను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చెందిన అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో ప్రోటోకాల్ దర్శనం ఇప్పించాలని బురిడి కొట్టించాడు. చివరకు సదరు వ్యక్తిని దుర్గగుడి సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ఆలయానికి వచ్చి వెళ్లినట్టు ఆలయ అధికారులు తెలిపారు. మాచవరం ప్రాంతానికి చెందిన భరత్ భూషణ్ అనే వ్యక్తి తాను ఐఆర్ఎస్ అధికారినంటూ నమ్మబలికాడు. దుర్గగుడి సిబ్బందికి ఐటీ అధికారిగా పరిచయం చేసుకుని ప్రోటోకాల్ దర్శనం కోసం సంప్రదిస్తూ వచ్చాడు. అయితే అనుమానం వచ్చిన ఆలయ సిబ్బంది మార్చి 5వ తేదీన అమ్మవారి దర్శనానికి వచ్చిన భరత్ భూషణ్ను ప్రశ్నించి ఐడి కార్డులు చూపించాలని అడిగారు. దీంతో పొంతనలేని సమాధానాలు చెప్పడం, ఐడి కార్డులను మార్చి చూపిస్తున్న విధానంతో అనుమానం వచ్చిన దుర్గగుడి సిబ్బంది 1 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయంలో అటువంటి పేరు గల వ్యక్తి లేరని సమాధానం రావడంతో పోలీసులకు దుర్గగుడి సిబ్బంది అప్పచెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భరత్ భూషణ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.